స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సైకియాట్రిస్ట్ సుబ్బారావు మాట్లాడుతూ, జర్నలిస్ట్ అంటే ఒక శక్తిని, ఆ శక్తిని ఏదైనా సాధిస్తుంది అని, ప్రభుత్వాలను నిలబెట్టాలన్నా, ప్రభుత్వాలను పడగొట్టాలన్నా మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పాత్ర ప్రముఖంగా ఉంటుందని అన్నారు. ఏపీ ఎంపీఏ రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని, ఆ బాటలోని మైలవరం శాసనసభ్యులు కృష్ణప్రసాద్ ముందుంటారని అన్నారు. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, జర్నలిస్టుల సేవలు మరవలేనివని, వారికి కావలసిన సహాయ సహకారాలు ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం మాట్లాడుతూ, సమాజంలో జర్నలిజానికి ప్రత్యేక స్థానం ఉందని, వారు అడుగుతున్న న్యాయమైన కోరికలు తప్పకుండా నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం ఉందని అన్నారు. యూనియన్ అని ఏదైనా ఉండాలి. ఆ యూనియన్ ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. ముందుగా ఈ కార్యక్రమాన్ని నన్ను సభాధ్యక్షుడిగా బాధ్యత అప్పగించినటువంటి సభ్యులు, మన ప్రముఖ నాయకులు, యూనియన్ నాయకులకు పేరుపైన ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మన అతిథి భావనకు ఒక గంట టైం పట్టే సమయం ఉంటుంది కాబట్టి ఇంకా కూడా ప్రజలు ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ నాయకులు సుబ్బారావు అవతల్లో వాళ్ళు కూడా సీనియర్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. వాటిలో వాళ్ళు ప్రముఖ సైకాలజిస్టు. గతంలో మన విజయవాడ మీటింగ్ జరిగినప్పుడు కూడా వాళ్ళ నేతృత్వంలో ఒక గంటసేపు క్లాస్ జరగడం, అనేక మంది వార్తా మిత్రులు వాళ్ళ సలహాలు తీసుకుని వాళ్ళ పిల్లలు ఉద్యోగంగా తయారు చేసే పరిస్థితులు కూడా అనుభవాలు ఉన్నాయి. వాటిని ఒక గంటసేపు మన మిత్రులకి ఒక మంచి స్ఫూర్తితో సలహాలు ఉద్యోగంగా కానీ, సమాజ బాధ్యతగా కానీ, పిల్లల బాధ్యత ఎలా ఉన్నట్టుగా ఒక గంటసేపు మన పిల్లల సేవకు మాట్లాడతారు. దాదాపు ఇక్కడ కూర్చుకోవడంలో ఒక 7 మంది నాకంటే పెద్దలు కనపడుతున్నారు, మిగతా వాళ్ళు యంగ్స్టర్స్ కనపడుతున్నారు. నేను చాలా సీరియస్ గా మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, నీవు శక్తివంతమైన జర్నలిస్టువా కాదా? అవును. శక్తివంతమైన జర్నలిస్టువేనా? శక్తివంతమైన జర్నలిస్టు ఈ సమాజంలో చాలా సమాజాన్ని శక్తివంతంగా తయారు చేయడానికి ఒక పిల్లర్ ఎవరంటే జర్నలిస్టే. చాలా రంగాలు ఉన్నాయి. టీచర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. ఈ సమాజానికి అవసరమైనటువంటి రంగాల్లో నెంబర్ 1 టీచర్ అంటారు. ఎందుకంటే పిల్లల్ని తయారు చేసేది, సమాజానికి పనికిచ్చే వాళ్ళని తయారు చేసేది టీచర్ అంటారు. నెంబర్ 2 డాక్టర్ అంటారు. బతికించేది డాక్టర్ కాబట్టి డాక్టర్ అంటారు. అట్లా 1, 2, 3, 4 చర్చ జరిగేటువంటి రంగాలలో ఇవాళ చాలా కీలకమైన రంగం ఏంటంటే జర్నలిజమే. ఒక జర్నలిస్టు ఒక చిన్న కదలికతో, ఒక చిన్న వ్యాసంతో ఒక ప్రాంతంలో అనేక రకాలైనటువంటి సమస్యల్ని పరిష్కరించినటువంటి సమస్యలు ఉన్నాయి ఒక జర్నలిస్టు. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రభుత్వాలు, అసలు ప్రభుత్వాలు మొత్తం కూడా ఆ ప్రభుత్వం నిలబడటానికి, ఆ ప్రభుత్వం పడిపోవడానికి కీలకమైన పాత్ర వహించినటువంటి వాళ్ళకు కూడా మనమే జర్నలిస్టులే. దీన్ని మనం చాలా క్లియర్గా పట్టుకోవాల్సినటువంటి అంశం మిత్రులారా. జర్నలిస్టులు ఒక చిన్న రైటింగ్తో, చిన్న ఆలోచనతో వాళ్ళ శ్రమ, నిజంగా ఎంత శ్రమ పడతారు. ఒక ఆర్టికల్ తీయడానికి, ఒక వ్యాసాన్ని బయటికి రావడానికి, ఒక సబ్జెక్ట్ బయటకు తీయడానికి, ఒక సబ్జెక్ట్ని శోధించడానికి ఎంత కష్టమైనటువంటి పని ఉంటుందో, ఎంత కష్టమైనటువంటి క్రియేటివిటీ ఉంటుందో అర్థం కానటువంటి అంశం. చాలా అంశాలు నేనైతే కొన్ని వందలు చెప్పగలుగుతా. ఇప్పుడు కూడా చాలా మంది నేను ఆనందంగా ఉంటారని, కానీ లోపల మైండ్ ఆనందం ఉండేది, సాయంత్రానికి బాగుంది, ఇప్పటికి బాగుంది, రేపుకి బాగుంది, ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి. మిత్రులారా, నేను సీనియర్ సైకాలజిస్ట్ని. నేను కూడా మీకు దగ్గరలోనే ఉంటా. ఆనందంగా ఉండడం సాధ్యపడింది, ఎవరికైనా సాధ్యపడింది. నేనైతే కొన్ని వేల మంది మనుషులు చూస్తున్నాను. నువ్వు ఆనందంగా లేకపోతే, ఆనందంగా ఉండడానికి ఒక 5 నిమిషాలు 2-3 టెక్నిక్స్ నేను నేర్పుతాను. ఆనందంగా ఉండాలంటే ఒక 5 నిమిషాలు మీ మైండ్ నా దగ్గర
శరీరమే చాలా గొప్పది. దేహం ఉంది మనకి, ప్రాణం ఉంది మనకి, రక్తం ఉంది మనకి, సత్తా ఉంది మనకి. ఈ 4 తప్ప ఆరోగ్య బీమా, హెల్త్ బీమా రక్షణ అది కూడా 10 లక్షలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ గతంలో వర్తించింది. ఈ మధ్య ఏమి లేదండి. ఒక పెన్షన్ స్కీమ్ కానీ, పాత్ర వ్యక్తులు చనిపోయినా, అనారోగ్య పరంగా ఇబ్బంది పడినా ఏ ఒక్క సిస్టమ్ కూడా మాకు ఇంప్లిమెంట్ కాలేదు సార్ ఈ 5 సంవత్సరాలు. మా అర్థం ఏంటంటే ఆ హెల్త్ కార్డ్స్ గౌరవ మంత్రి గారి దృష్టికి మా ప్రజలకు కూడా పెట్టారు. మంది న్యాయం చేయాలని ప్రభుత్వం చెప్పచ్చు. ఏవో 50 లక్షలు అది కూడా గత ప్రభుత్వం బడ్జెట్ మొత్తం వాడేస్తుందని తప్ప మాకు అభివా సభ్యులు గమనించలేదు సార్. అటువంటి 10 lakhs పెంచి 3 lakhs పెంచి బీమా రక్షణ పాతికేళ్ళు కల్పించకపోతున్నాం సార్. అదేవిధంగా అతి ముఖ్యమైన సమస్య ఎంతో తెలుసు, ఇళ్ల స్థలాల సమస్య. గతంలో కొంత చొరవ చూపించారు, కానీ ఎక్కడ కొంత సమస్య కొంచెం పరిష్కరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాతికేయులు కూడా గత 4 ఆనాడు ఇంకా ముందు చూస్తే నిజంగా మీడియా సభ్యులు అనేటటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉండేటటువంటి, పత్రికలే తక్కువ, ఛానల్స్ లేవు. అలాంటి పరిస్థితుల్లో చాలా తక్కువగా ఉండేవాడు. తర్వాత ఇంకా మండల స్థాయి, ఇంకా ఇతర స్థాయిలు తగ్గి ఇంకా ఎక్కువ మంది వచ్చారు. కూడా ఏ రకంగా అంటే ఆ రోజున 70-80 కోట్లు ఉంటే, స్వాతంత్రం వచ్చినప్పుడు 30 కోట్లే ఉంటే ఈరోజు 140 కోట్ల మంది అయ్యాం. ఈ 140 కోట్ల మంది ప్రజల్లో ఎలాంటి అవకతవకలు ఉన్నాయో, ఎలాంటి అంతరాలు ఉన్నాయో, ఏ రకమైనటువంటి లక్షణాలు ఉన్నాయో అవి ఈ యొక్క వ్యవస్థలో కూడా ప్రతిఫలిస్తాయి అనేటటువంటి దానిలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. దాన్ని మనం ఉంటాయి, ఆ ఉన్నటువంటి దాన్ని పరిహరిస్తూ అంటే తొలగిస్తూ తీసివేస్తూ మనం ముందుకు వెళ్లాల్సినటువంటి ఆ గురుతరమైనటువంటి బాధ్యత ఎప్పటికప్పుడు వ్యక్తులుగా లేకపోతే అసోసియేషన్ సభ్యులుగా ఈ అసోసియేషన్ లో మనం మాట్లాడుకునేటటువంటి చర్చించుకునేటటువంటి చర్చల రీతిగా ఈ యొక్క లక్షణాలని మనం తొలగించాలి. మంచిని పెంచేటటువంటి కృషి మాత్రమే చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది మీ అందరికీ కూడా తెలియజేస్తూ, నిజమే సమాజంలో అంతర్భాగమైనటువంటి అలాగనే సమస్యలు ఉన్నటువంటి మనందరూ కూడా మీ అందరికీ కూడా ప్రభుత్వాలు సహాయపడాల్సినటువంటి ఆ యొక్క అవసరం ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ రోజున పత్రికలు ఏమైనా జీతం ఇచ్చేయేమో, లేకపోతే మీ వార్తకి ఏమైనా కమిషన్ ఇచ్చేయేమో, కానీ ఈ రోజున ఆ అక్రిడేషన్ అంటే మా పత్రికకి సంబంధించిన వ్యక్తులని ఒక ఐడెంటిటీ ఇచ్చి వదిలేస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు అన్ని వర్గాలని ఆదరిస్తూ వారికి చేయూతనిస్తూ ఉన్నటువంటి విధంగానే ఈ యొక్క వ్యవస్థ కూడా, ఎందుకనంటే ప్రజాప్రభుత్వాలు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మనం అన్ని వర్గాలకి సమంగా పంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభుత్వాల యొక్క కర్తవ్యం బాధ్యత మీ మీద ఉంది అంటంలో కూడా సందేహం లేదు. అందుకే మీరు ఇవన్నీ కూడా కోరుతూ ఉన్నారు. ఈ కోరటంలో కూడా అసమంజసం అనేది లేదని నేను అనుకుంటా ఉన్నా. ఇప్పటికే గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అనేది మాకన్నా మీకు బాగా తెలిసిన వాస్తవమే. ఈ రోజున మనకి ఒక మిత్ర ప్రభుత్వం వచ్చింది అనడంలో సందేహం లేదు. ప్రజాస్వామ్య సూత్రాలకి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగిస్తారు అనేటటువంటిది చారిత్రకమైనటువంటి సత్యం. చరిత్రలో సాక్ష్యం ఉన్నటువంటి ఆ యొక్క సాక్ష్యం ఉంది, ఆధారం ఉంది, మీ అందరికీ తెలుసు.